వెంకీ వచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. నెక్స్ట్ లెవెల్ ఇంక అంతే. బుక్ చాలా బాగుందన్న, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. ది బెస్ట్ ఎవ్రీవేర్ ఎవ్రీ ఫ్రేమ్ బాస్ వాజ్ యూటిలైజ్డ్. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా చేశారు. బాస్ తోని అంత బాగా చేపించాడు. చిరంజీవి సినిమా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనశేఖర్ ప్రసాద్ గారు. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీ ఫిల్మ్. చాలా బాగుంది సినిమా. రావుపూడి అనే వ్యక్తి ఇంత గ్లామర్ గా చూపిస్తాడని నేను అనుకోలేదు. అనిల్ రావుపూడి మా మేనల్లుడి టైప్ లో మా అన్నయ్యని బాగా చూపించాడు. అన్నయ్య అంటే అమ్మాయిలా అనిపించింది. అబ్బా దుర్సబ్బా అది చెప్పటమే కాదు, సినిమా చూడాలి మీరు అంతా. సినిమా చూస్తే దానిలో ఉన్నది మీకు తెలిసిపోతుంది. వెంకీ ఎంటర్ అయిన తర్వాత ఒక లెవెల్ మొత్తం మూవీ అంతా చాలా బాగుంటుంది. డాన్స్ సాంగ్స్ అంటే చిరంజీవి గురించి మనం ఏం చెప్తాం. చిరంజీవి అంటే గ్రేస్ ఆ సాంగ్స్ గ్రేస్ స్టెప్స్ అదిరిపోయినాయి. ఒక లెవెల్ అంతే. అండ్ వెంకీ మామ ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. అండ్ రెలవెంట్ టు ద స్టోరీ. ఆయన ఏదో కామ్యో పెట్టారని 25 minutes ఉంటారు. ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్ అండ్ స్టోరీ కూడా ఉంది బ్రో. దేర్ ఆర్ నో కైండ్ ఆఫ్ జబర్దస్త్ జోక్స్. ప్రాపర్ గానే ఎంటర్టైన్ అవ్వచ్చు, ప్రాపర్ గా నవ్వచ్చు కూడా. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ గుర్తు చేశాడు. ఎక్సలెంట్. ఇలాంటి టైం సినిమా కదా మనం కోరుకుంటుంది చిరంజీవి గారి నుంచి. ఎక్సలెంట్ కూడా. ఆ లుక్కే సూపర్ చిరంజీవి. వెంకటేష్ గారు వచ్చాక అదిరిపోయింది అబ్బా సినిమా. క్లైమాక్స్ దాకా ఇంకా హైలైట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాంగ్స్ అయితే మంచిగా తీశారు. అసలు చిరంజీవి గారిని ఆ ఏజ్ ఏంటి, ఈ పాటలు ఏంటని చాలా మంది ట్రోల్ చేశారు. సినిమా చూశాక అవన్నీ మర్చిపోతారు. అంత బాగా లుక్ ఉన్నాడు చిరంజీవి. కన్విన్స్ చేయగలడు జనాల్ని, పబ్లిక్ ని. అంత బాగా కన్విన్స్ చేశాడు. నేను క్రిటిసైజ్ చూసా సినిమా, కానీ బాగా తీశాడు. ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి అన్ని బాగుంటాయి బ్రదర్, కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటది, నో డౌట్. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. క్లీన్ మైండ్ తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. వెంకటేష్ గారు చిరంజీవి గారి కాంబినేషన్ చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మేము, వీళ్ళు చేస్తే బాగుంటది ఇద్దరు కామెడీ అని. అద్దరు కూడా ఇచ్చారు ఇద్దరుని. వీళ్ళిద్దరితో ఫుల్ లెంత్ సినిమా తీస్తే ఇంకా అదిరిపోతాయి. సూపర్. అనిల్ గారికి అయితే సూపర్ హ్యాట్స్ ఆఫ్. బాగా హ్యాండిల్ చేశాడు. ఏం పెద్ద పాన్ ఇండియా ఆ టైప్ లో వెళ్ళిపోకుండా సింపుల్ గా తీసాడు సినిమాని. ఎక్సలెంట్. ఇది రాసి పెట్టుకోండి. ఆడియన్స్ ఆడి పట్టుకున్నాడు ఆయన. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ట్రస్ట్ చేశాడో, మాకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు ఈ రక్తపాతాలు వద్దు, మాకు ఈ ఎలివేషన్స్ వద్దు, ఏమొద్దు అని ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది క్లియర్ కట్ గా చూపించేస్తాడు. సాంగ్స్ కి అయితే జనరల్ ఆడియన్స్ కూడా లేచి డాన్స్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. అండ్ బాస్ అండ్ వెంకీ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అయితే హిల్లీరియస్ గా వర్కౌట్ అయ్యాయి. అసలు మీరు ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉందో అనిల్ గారు రివీల్ చేయకపోవడమే నయమైంది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లోనే చూడాలి. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే బాస్ పెర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్స్. ఇది పాతది, దీన్నే మళ్ళీ రొటీన్ గా వాడాడు అన్నది ఎక్కడ లేకుండా అసలు ట్రెండింగ్ కి తగ్గట్టు సినిమా నరేషన్ చేశారు. 2.5 hours హిల్లీరియస్ గా 1-to-1. అండ్ బుల్లిరాజు క్యారెక్టర్ కూడా చాలా బాగా వాడుకున్నాడు అని చెప్పొచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ నెక్స్ట్ రేపటి నుంచి అయితే టికెట్ పక్కా దిగుతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి క్లియర్ కట్ విన్నర్ అనిల్ రావుపూడి గారు అని చెప్పొచ్చు. డిన్నర్ దగ్గర ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి వెంకటేష్ గారు ఎప్పుడైతే వస్తారో అక్కడ ఇద్దరి మధ్య అంటే ఆయన సాంగ్ ఈయన సాంగ్ ఆయన నేను ఓన్లీ ఒక సాంగ్ ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కామెడీ పైన క్రింజ్ కామెడీ అది బాగా ట్రోల్స్ వచ్చాయి. వర్కౌట్ అయింది కామెడీ. ఎక్సలెంట్ కామెడీ వర్కౌట్ అయింది. అన్నా కుక్కలు వాళ్ళు మరుస్తే మనం పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి అంతే. ఆయన వాళ్ళకి పట్టించుకుంటే ఈ రోజు ఇంత పెద్ద స్టార్ట్ అయ్యేవాడు కాదు. అవి ఏం పట్టించుకోవద్దు కాబట్టి ఈ రోజు 9వ హిట్ ఇది. నెక్స్ట్ 10, 11, 12 హిట్లు వస్తూనే ఉంటాయి. మనం చెప్పలేము. కానీ ఏదైనా సరే కామెడీ సూపర్. అందరూ నేను ఎంజాయ్ చేసి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కూడా, నాకు సినిమాస్ అంటే ఇష్టం. సో చాలా బాగుంది. అందరూ కూడా ఎక్కడ వల్గర్ కామెడీ కట్టలేదు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఆయన ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ ఇస్తుంటారు. నాకు తెలిసి ఈ మూవీలో ఏమర్థమైందంటే భార్యాభర్తల మధ్యకి థర్డ్ పర్సన్ రానియకూడదు అనేది మెసేజ్ అన్నమాట.